గత బుధవారం మనము మాట్లాడుకున్నటువంటి అంశము ఏంటి? బైబిల్ని అర్థము చేసుకోవడం ఎలాగా? బైబిల్ని ఎలా అర్థం చేసుకోవాలి? బైబిల్ని ఎలా అర్థం చేసుకోవాలి? బైబిల్ అంటే ఏంటి అనేది నేను ఇంట్రొడక్షన్ లాస్ట్ వీక్ ఇచ్చేసాను. కానీ కొంతమంది ఇంకా కొత్తగా వచ్చారు కాబట్టి మరొకసారి నేను చెప్తాను. ఈ యొక్క బైబిల్ అంటే ఏంటి అంటే రాజు యొక్క రాజ్యం గురించి తెలియపరిచే ఒక పుస్తకమే మన యొక్క పరిశుద్ధ గ్రంథము. రాజు యొక్క రాజ్యమును, తన యొక్క చిత్తాన్ని, తన యొక్క ఆలోచనల్ని, తన యొక్క కోరికల్ని మనకి తెలియపరచడమే బైబిల్. హల్లెలూయా. సో అనేక మంది దీన్ని ఒక ఆధ్యాత్మిక పుస్తకంగా మాత్రమే చూస్తారు. కానీ ఇది ఆధ్యాత్మిక పుస్తకానికి మించినటువంటిది. ఇది ఏంటంటే మన యొక్క దినదిన చర్యల్లో ఉపయోగపడేటువంటి పుస్తకము. ఇది మనల్ని సృష్టించినటువంటి వాడు ఆయన యొక్క తలంపులు ఎట్టి రీతిగా ఉన్నాయి అనేటువంటి పుస్తకము తెలియచేసేటువంటి పుస్తకమే ఈ పుస్తకం. హల్లెలూయా. ఈ యొక్క గ్రంథములోనే అనేక గ్రంథాలు ఉంటాయి. ఈ యొక్క గ్రంథమును ఎక్కువగా రచించినటువంటిది ఎవరంటే ప్రభావితం చేసినటువంటి వారు. ఈ యొక్క గ్రంథాన్ని రాసింది చెట్టు కింద కూర్చొని రాయలేదు, లేకపోతే ఒక ఆత్మ ఆయనలో దూరిపోయి ఆయన రాయలేదు. కానీ రాజులు, వారికి కలిగినటువంటి అనుభూతులు, వారు ఎటువంటి జీవితము వారి యొక్క సృష్టికర్త దీవించాడో ఆ యొక్క చరిత్ర అంతా కూడా మనము ఈ యొక్క గ్రంథంలో చూస్తూ ఉంటాం. కాబట్టి ఇది ఒక పెద్ద హిస్టారికల్ బుక్ కూడా. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ historical book, it is not only a spiritual book, it is not only a life guiding book, but it is also a book which shows about how your creator has created the creation. Okay, so మనం చూసాం ఏమనంటే గత వారం మనం ఆపింది ఎక్కడంటే ఆయన ఆదికి అతీతంగా ఉండేటువంటి వాడు, అంటే సమయానికి అతీతంగా ఉండేటువంటి వాడు. హల్లెలూయా. ఆయన సమయంలో ఉండడు, కానీ సమయానికి అతీతంగా ఉండేటువంటి వాడు. అంటే మనము దేవుణ్ణి ఒక వృద్ధుడిగా చూడలేము, అలాగని చెప్పి దేవుణ్ణి ఒక బాలుడిగా చూడలేము, అలాగని చెప్పి దేవుడు ఒక మధ్యస్థంలో ఉంటాడని చెప్పి ఆలోచించలేము. ఆయనకి వయసుతో పని లేదు, ఎందుకంటే ఆయన వయస్సును సృష్టించగలడు. ఆయనకి సమయంతో పని లేదు, ఎందుకంటే సమయాన్ని సృష్టించగలడు. హల్లెలూయా. మన దేవుడు ఆదిని సృష్టించేవాడు. మనం చూసాం కదా, ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు ఆదియందు దేవుడు అని ఉంటుంది. అక్కడ దేవుడు అనేటువంటి పదానికి అర్థం ఏంటో చూసాము. ఎలోహిం అనగా ఏంటి? ఉన్నవాడు, అనువాడు. అంటే ఆయన ఎలోహిం అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఒకడే కానీ అనేక రూపాల్లో ఉండేటువంటి వాడు, ఒకడే కానీ అనేక క్రియలు చేసేటువంటి వాడు. సో దేవుడు అనేటువంటి వాడు ఒక్కడే, కానీ ఆయన అనేక క్రియారూపంలో ఉంటాడు. ఆయన అనేక పనులు చేస్తాడు. ఆ యొక్క పని బట్టి ఆయనకు పేరు ఇస్తాం. మనం ఉదాహరణకి మనము యెహోవా రాఫా అని పిలుస్తాం. యెహోవా రాఫా అనగా ఏంటంటే, రాఫా అంటే స్వస్థపరిచేవాడు. యెహోవా అనే మాటకు అర్థం ఏంటంటే సర్వోన్నతుడు. అర్థమైందండి? సో సర్వోన్నతుడు ఎవడైతే స్వస్థపరుస్తాడో ఆయన యెహోవా రాఫా అయ్యాడు. అలాగే షాలోమ్ అని చూస్తాం. యెహోవా షాలోమ్ అనగా శాంతిని ఇచ్చేవాడు. ఎక్కడైతే సమస్యలు ఉంటాయో, ఎక్కడైతే గలిబిలి ఉంటుందో అక్కడ స్పష్టతను ఇచ్చేవాడు. అర్థమైందండి ఇప్పుడు? సో యెహోవా షాలోమ్ అంటే ఒక దేవుడు కాదు, యెహోవా రాఫా అంటే ఒక దేవుడు కాదు, అలాగా ఎలోహిం అంటే ఒక దేవుడు కాదు, కానీ ఒక్కడే కానీ అనేక రీతిలుగా ఉండేటువంటి వాడు. అందుకనే ఇప్పుడు ఇక సమయంలో దేవుడు ఉండడు కాబట్టి ఏ సమయంలో దేవుడు భూమిని తయారు చేశాడో మనం చెప్పలేం. అర్థమైందా? ఏ సమయంలో దేవుడు భూమిని తయారు చేశాడో మనం చెప్పలేము, క్లియర్ కట్గా చెప్పలేము. ఎందుకంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించనని ఉంది. కానీ ఆ యొక్క ఆది యందు అనే మాటకి మనం అర్థం చూసాము. యందు అనే మాట యాక్చువల్గా లేదు హిబ్రూ భాషలో ఏమనుందంటే మొట్టమొదటిగా దేవుడు భూమి ఆకాశములు తయారు చేశాడు.
అర్థమైంది ఇప్పుడు. సో మొట్టమొదటిగా దేవుడు భూమి ఆకాశములు తయారు చేశాడు. అలాగా మనం చూసాం. ఇంకా దేవుడు ఆయన అనంత లోకాలు తయారు చేస్తూనే ఉంటాడు. మనం ఏమనుకుంటామంటే భూలోకం ఒకటే ఉందేమో అనుకుంటాము, కానీ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నో. నేను మీకు రుజువులతో కూడా చూపించాను. సైంటిస్టులు కూడా కనిపెట్టి చెప్పారు. ఏమనంటే 2 ట్రిలియన్ గ్యాలక్సీస్ ఉన్నాయట ప్రపంచంలో 2019 ప్రకారం. సో ఈ యొక్క నక్షత్ర ఏంటది గ్యాలక్సీ అంటే నక్షత్ర మండలము. సో ఒక్క నక్షత్ర మండలములో అనేక సూర్యుళ్ళు ఉంటారు, అనేక చందమామలు ఉంటాయి, అనేక గ్రహాలు ఉంటాయి. సో ఒక్క గ్రహము, ఒక సూర్యుడు, ఒక చంద్రుడు కాదు. హల్లెలూయా. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము మనకి సంబంధించినంత వరకు మాత్రమే. ఇంకా బైబిల్ అందుకే ఉంటుంది, అనేక మర్మములు మనకి తెలియవు. ఆ యొక్క మర్మములు కానీ ఆయన్ని అడిగితే మనకు తెలియపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇక సమయము అనేటువంటి కాన్సెప్ట్ దగ్గర మనం ఆగాం. సమయం అంటే ఏంటి? సమయం అంటే నిరంతరము నుండి తీసినటువంటి ఒక చిన్న భాగము. అర్థమైనా? నిరంతరము. దేవుడు నిరంతరం ఉండేవాడు, అందుకే అన్నీ కూడా నిరంతరం ఉంటాయి. కానీ ఆ యొక్క నిరంతరం అనేటువంటి దాని నుండి ఒక చిన్న భాగాన్ని తీసి దానికి విలువ ఇచ్చాడు దేవుడు. ఆ యొక్క విలువనే మనము సమయం అని పిలుస్తున్నాము. అందుకే మనకి రాత్రి పగళ్ళు ఉంటాయి, అందుకే మనకి మాసాలు ఉంటాయి, మంత్స్ ఉంటాయి, సీజన్స్ ఉంటాయి, అందుకే మనకి నెలలు ఉంటాయి, మనకి సంవత్సరాలు ఉంటాయి. ఎందుకు ఇలా ఉంటున్నాయంటే దేవుడు ఒక అర్థాన్ని ఇచ్చాడు మనకి. హల్లెలూయా. అందుకే నరుని జన్మ గొప్ప జన్మది. నరుని జన్మ గొప్ప జన్మది. నీవు ఎవరంటే ఇంకా మనం లోతుగా వెళ్ళేటప్పుడు మనం అసలు ఎవరు అనేటువంటి కాన్సెప్ట్ కూడా తీసుకువెళ్తాను మిమ్మల్ని. ఇప్పుడు చూడండి, నరుడు దగ్గరికి వెళ్ళకముందు మనము సమయం గురించి మనం అర్థం చేసుకోవాలి. నీవు సమయంలోకి ప్రవేశించకముందు నీవు ఏమై ఉన్నావంటే ఆత్మై ఉన్నావు. ఏమై ఉన్నావు? ప్రక్కన తిరిగి చెప్పండి, నీవు ఆత్మ అని చెప్పండి. హల్లెలూయా. సో నీవు ఆత్మ, మొట్టమొదటిగా నీవు ఒక ఆత్మై ఉన్నావు. ఆ యొక్క ఆత్మ సమయంలో ఉండాలంటే దానికి శరీరం కావాలి. కొంచెం ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్తున్నాను, బట్ ట్రై టు క్యాచ్ అప్ విత్ మీ, ఓకే? ఆ యొక్క ఆత్మ సమయంలో ఉండాలంటే ఆ ఆత్మకి శరీరం కావాలి. ఆ శరీరానికి ఎందుకు కావాలంటే ఆ శరీరం ఉంటేనే మనకి భావాలు కలుగుతాయి. ఏం కలుగుతాయి? మనకి సమయంతో పాటు ఒక విలువను ఇస్తున్నాడు దేవుడు. ఆ యొక్క విలువ ఏంటో మనం ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆత్మ గురించి ఈరోజు మనము తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. దేవుడు ఆత్మై ఉన్నాడు కాబట్టి ఆయన మొట్టమొదటిగా ఆత్మలోకాన్ని తయారు చేశాడు. ఏ లోకాన్ని? ఆత్మలోకము. అందుకే పరలోకము ముందుగా తయారు చేయబడింది, తర్వాతే భూలోకం తయారు చేయబడింది. అంటే మన కంటికి కనబడేది తర్వాత చేయబడింది, కానీ కంటికి కనబడనటువంటిది ముందుగా చేయబడింది. ఓకే, ఇప్పుడు చూడండి, శరీరం కన్నా ఆత్మ ఇంకా నిజం. శరీరం కన్నా ఆత్మ ఇంకా నిజం. ఎందుకంటే ఆత్మలు శాశ్వతం. హల్లెలూయా. అర్థమైంది ఇప్పుడు? ఆత్మ శాశ్వతం. ఈ యొక్క ఆత్మలోకము మన యొక్క శరీర లోకము కన్నా చాలా గొప్పది. ఈ యొక్క ఎంత గొప్పదంటే దేవుడు దానికి అంతము ఇవ్వలేదు, దానికి అంతం ఇవ్వలేదు. కాబట్టి అందుకే చెప్తా ఉంటాను, మరణించినటువంటి వారు సమాధుల్లో ఉండరు, వారు ఆత్మలోకంలో ఉంటారు. ఎందుకంటే ఆత్మకి మరణము లేదు. హల్లెలూయా. నీ యొక్క అమ్మమ్మ ఎప్పుడైతే చనిపోయిందో నువ్వు అనుకుంటావు, బాధపడతా ఉంటావు, అయ్యో అమ్మమ్మ నువ్వు చనిపోయావని. మీ అమ్మమ్మ చనిపోలే, లోకములో చనిపోయింది ఆత్మలోకానికి. హల్లెలూయా. అర్థమైంది ఇప్పుడు?
ఆ యొక్క ప్రతి తెలుగు మాటకి ఒక అర్థం ఉంది. ఇప్పుడు చూడండి, నీవు నీ యొక్క శరీరం కన్నా చాలా విలువైనటువంటి వాడవు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. నీ యొక్క శరీరం కన్నా నీ యొక్క విలువ ఎక్కువ. ఇప్పుడు ఎలా చెప్తున్నాను, ఇది చాలా సింపుల్ అండి. నేను సాయంత్రం వచ్చే ముందు ఒక అరటిపండు తిన్నా. ఏందన్నా? అరటిపండు. ఈ యొక్క అరటిపండుకి బయట ఉంటుంది, తొక్క ఉంటుంది. విలువైనది ఏంటి? లోపలుండే పండు. తొక్క తింటామా, పండు తింటామా? పండు తింటాం. కానీ ఆ పండును కాపాడేదేంటి? తొక్కకి విలువ ఎక్కువ, పండుకి విలువ ఎక్కువ? పండుకే. అర్థం కాలేదా? విప్పుతాను ఇప్పుడు దాన్ని. మనము ఆత్మయ్య ఉన్నాము, కానీ మనల్ని కప్పివేస్తుంది ఏంటి? శరీరము. శరీరం కప్పుతుంది కదా అని చెప్పి మనము శరీరానికి ఎక్కువ విలువిస్తే ఆత్మ కన్నా మనం బుద్ధిహీనులమా, జ్ఞానులమా? బుద్ధిహీనులము. నువ్వు దేనికి ఎక్కువ విలువిస్తావంటే ఏదైతే శాశ్వతంగా ఉంటుందో దానికి ఎక్కువ విలువ. హల్లెలూయా. వచ్చే సంవత్సరం అర్థమవుతుంది కొంతమందికి. ఏదైతే ఎక్కువ కాలం ఉంటుందో దానికి ఎక్కువ విలువ ఉంటుంది. తక్కువ కాలం వచ్చేదానికి విలువ తక్కువ. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నీ శరీరానికి విలువ ఎక్కువ, నీ ఆత్మకి విలువ ఎక్కువ? కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు ఒక వాక్యం చదువుతాను. ఆ వాక్యం యొక్క అర్థం మీరే చెప్పాలి నాకు. ఓకే? రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. జాగ్రత్తగా వినండి వాక్యాన్ని, మీరే అర్థం చెప్పాలి నాకు. ఓకే? శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనస్సు ఇప్పుడు వినండి, దీని అర్థం ఏంటి చెప్పాలి నాకు. మళ్ళీ చదువుతాను. ఇప్పుడు చదువుతాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు అంటే నీ యొక్క మనసును దేని మీద పెడుతున్నావు? శరీరం మీద పెడుతున్నావు. శరీరానుసారమైనటువంటి మనస్సు అంటే, మనస్సు అంటే తెలుసు కదండి, నీ యొక్క ఆలోచన. నీ ఆలోచన శరీరానుసారంగా ఉంటే అది మరణము అని ఎందుకు రాశాడు? ఎందుకంటే ఈ యొక్క శరీరానికి మరణం ఉంది. సో నీ యొక్క శరీరానికన్నా నువ్వు నీ యొక్క ఆత్మానుసారంగా నువ్వు జీవిస్తే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఆత్మీయంగా అనుకుంటారు. ఆత్మీయంగా లేదు ఇక్కడ ఏమీ, ప్రాక్టికల్ ఇదే. నీ యొక్క శరీరం కన్నా నీ యొక్క ఆత్మీయ మనసుకు ప్రాధాన్యత ఇస్తే అప్పుడు ఏమవుతుంది చెప్పనా? నీలో శాంతి ఉంటుంది. నీలో తెలియనటువంటి ఒక మనశ్శాంతి ఉంటుంది. హల్లెలూయా. అంటే నువ్వు తాత్కాలికమైనటువంటి ప్రస్తుతం మీద నీ యొక్క మనసు పెట్టవు, శాశ్వతంగా ఉండిపోయే వాటి మీద మనసు పెడతావు. హల్లెలూయా. అందుకే చెప్తాను, లెజెండ్స్ ఎప్పుడు కూడా నెక్స్ట్ 400 సంవత్సరాలు ప్లాన్ చేస్తారు. మనము ఇంకా ఆ యొక్క ఫ్లాట్ గురించే ఆలోచిస్తాం. లెజెండ్స్ ఫ్లాట్ల గురించి ఆలోచించరు, వాళ్ళు తరాల గురించి ఆలోచిస్తారు. హల్లెలూయా. ఆత్మీయమైనటువంటి మనస్సు నీ యొక్క జీవితము, ఈ యొక్క లోకములో ఉండేటువంటి ఆ యొక్క తాత్కాలికమైనటువంటి సమయం గురించి ఆలోచించదు, నిరంతరం గురించి ఆలోచిస్తుంది. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇది చాలా ప్రాముఖ్యము. ఈ యొక్క డ్యూరబిలిటీని మనం ఎలా మెజర్ చేస్తామంటే, ఏదైతే ఎక్కువ కాలం వస్తుందో అది డ్యూరబుల్ అంటే శాశ్వతం, ఎక్కువ కాలం, దానికి విలువ ఎక్కువ.
నీ ఆత్మకి నీ యొక్క శరీరం కన్నా విలువ ఎక్కువ. అందుకే నీ యొక్క మనస్సు ఆత్మీయమైనటువంటి ఆలోచనల పైన ఉండాలి. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇది చాలా ప్రాముఖ్యం. ఈ యొక్క మాట మీకు నేను ఆదివారం చెప్పేటువంటి వర్తమానం కూడా లింక్ అయి ఉంటుంది. ఆదివారము డబ్బు గురించి మాట్లాడుతున్నాను. ధనము మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది, ధనం వల్ల ఏమవుతున్నాం, ధనము మనల్ని ఏం చేస్తుంది అనేటువంటి అంశం మీద నేను ప్రసంగం చేస్తున్నాను. కానీ ఈ యొక్క మాట గుర్తుపెట్టుకోండి ఆదివారానికి. ఓకే, నేను ఆదివారం మళ్ళీ ఇది రిపీట్ చేయను, కానీ మీరే రిలేట్ చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మీతో ఆ రోజు ఈ యొక్క వాక్యం గురించి మాట్లాడతాడు. నీ యొక్క శరీరం కన్నా నీ యొక్క ఆత్మ ఎక్కువ కాలం ఉంటుంది. కాబట్టి నీవు కార్లు, బంగ్లాలు, డ్రెస్సులు, నీ మేకప్, వాటికన్నా నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి. హల్లెలూయా. నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. అందుకే తిండి కన్నా ఉపవాసం చాలా మిన్న. ఈరోజు మధ్యాహ్నం మా భార్యతో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నాను, ముందుగా కోసేసే గొర్రె కానీ, మేక కానీ, కోడి కానీ ఏది బాగా కొవ్వెక్కినటువంటిది, లేతగా కనబడేది. లాస్ట్ కోసేది ఏంటో తెలుసా? బాగా బక్క చిక్కింది, ఇంకోటి ముదిరిపోయింది. మన యొక్క శరీరము ముదిరిపోయి ఉండాలి. హల్లెలూయా. నీ యొక్క మనస్సు కూడా దేవుని యొక్క వాక్యంతో ముదిరిపోయి ఉండాలి. అప్పుడు లోకము దాన్ని కొయ్యలేదు. థ్యాంక్ యూ. ఇప్పుడే దేవుడు మాట్లాడేది. ఈ యొక్క పరలోకము భూలోకము కన్నా నిజము. అందరు ఇది నమ్మాలి. పరలోకము భూలోకము కన్నా నిజము. కొంతమంది అనుకుంటున్నారు మన కంటికి ఇదే కదా కనబడుతుంది, కంటికి ఇది కనబడుతుంది. కానీ నీ యొక్క కంటికి కనబడేది తాత్కాలికము. ఎంత తాత్కాలికం అంటే దేవుడు దాన్ని నాశనం చేసి మళ్ళీ తిరిగి కట్టాడు. హల్లెలూయా. ఎన్నిసార్లు తిరిగి కట్టాడు? ఎన్నిసార్లు కట్టాడు? మళ్ళీ ముంచేస్తాడు, కావాలంటే మళ్ళీ తిరిగి కట్టుతాడు. అంటే అంత తాత్కాలికము. అంత ఈజీగా కడుతున్నాడంటే అది చాలా చిన్నది ఆయన దృష్టిలో. హల్లెలూయా. కానీ నిన్ను తిరిగి కట్టడు. నీ యొక్క మనస్సును ఆయన ఏం చేయలేకపోతున్నాడు. అంటే నీ యొక్క మనస్సు ఎంత ప్రాముఖ్యం ఒకసారి ఆలోచించాలి. నీ ఆత్మకు నీ మనసుకు చాలా పెద్ద కనెక్షన్ ఉంది. నీ యొక్క మనసు బట్టే నీ యొక్క ఆత్మ నడుస్తుంది. నీ మనస్సు ఎవరిని వింటుంది? శరీరాన్న, ఆత్మన? ఈ యొక్క కనబడినటువంటి ఈ యొక్క ప్రపంచానికి అధినేత ఎవరంటే మన రారాజు యాహ్వే. నేను ఉన్నవాడను అనువాడు. ఆయనే అధినేత, ఆయనే అధిపతి, ఆయనే దాని యొక్క పరిపాలకుడు. కనబడినటువంటి ప్రపంచం దేవుడు భూలోకము మానవుడికి ఇచ్చాడు. అందుకే భూలోకంలో ఏమి లేకపోయినా నువ్వు బ్రతకగలవు. భూలోకం నుంచి బయటికి వెళ్ళు. ఎంత కష్టపడుతుందని తెలుసా మనుషులు? భూలోకం నుంచి బయటికి వెళ్ళడానికి ఏం కావాలి? ఆక్సిజన్ ట్యాంక్, మాస్క్ కాదు, ట్యాంకు. ఆ స్పేస్ షిప్ని తయారు చేయడానికి కొన్ని 20-30 సంవత్సరాలు, ఒక్క స్పేస్ షిప్ తయారు చేయడానికి. దానికి కావలసిన గ్యాస్, రీఫ్యూలింగ్. ఓ మై గాడ్, మీరు నమ్మరు అసలు ఆ యొక్క స్పేస్ వరల్డ్ని మానవుడు ఇప్పుడు వెళ్తున్నాడు. కానీ స్పేస్ మానవుడికి ఇవ్వలేదు. కానీ ఆ యొక్క పరిపాలించే గుణము మనలో ఉంది కాబట్టి మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఎంత కష్టం తెలుసండి అది. ఒక్క చిన్న బటన్ నొక్కితే బ్లాస్ట్ అయిపోద్ది అంతా. ఒక్క చిన్న బటన్, చిన్న తప్పు కూడా చేయకూడదు నువ్వు భూలోకాన్ని దాటి బయటకు వెళ్తే.
ఇంకా భూలోకంలో ఉంటే ఇంకెంత జాగ్రత్తగా బ్రతకాలో ఒకసారి మర్చిపోతాం. అది మాత్రం ఈ యొక్క కనబడినటువంటి లోకానికి రాజు మన దేవుడై ఉన్నాడు. ఆ యొక్క రాజు, ఈయన రాజు ఎలాగయ్యాడు? ఈయన రాజు ఎలాగయ్యాడంటే చాలామంది అనుకుంటారు రాజు అనగా కిరీటం వేసుకునేవాడు రాజు అనుకుంటారు. నువ్వు కింగ్ కోటికి వెళ్తే కూడా నువ్వు ఒక రాజు అయిపోవచ్చు. అలాగైతే అక్కడ నీకు బోల్డ్ కిరీటాలు దొరుకుతాయి. కిరీటం ఉంటే రాజు అవ్వవు, భూభాగం ఉంటే రాజు అవుతావు. హల్లెలూయా. ఇది మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. భూభాగం ఉంటే రాజు అవుతావు అంటే ఆ యొక్క భూస్వామే ఆ యొక్క భూమికి రాజు. అందుకనే రాజులకి భూమి ఉంటుంది. రాజుల ఇల్లులు ఏమి మనలాగా 1 BHK 2 BHK 3 BHKలు ఉండవు. రాజుల ఇల్లులు కొన్ని వందల వేల ఎకరాలలో ఉంటాయి. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఈ రాజు మన కంటికి కనబడినటువంటి రాజు, హల్లెలూయా, ఈయన ఎంత గొప్పవాడంటే ఆయన భూమిని పరిపాలించాలంటే భూమిని తయారు చేస్తాడు. హల్లెలూయా. అర్థమైందా? ఆ రాజు ఏమైనా పరిపాలించాలంటే ఆయన తిరుగుబాటు చేయడు. ఆయన ఒక యుద్ధం చేయడు. ఆయన సృష్టిస్తాడు. హల్లెలూయా. ఈ రాజులకు ఉన్నటువంటి ఒక గొప్ప అలవాటు ఏంటంటే వాళ్ళ బిడ్డల్ని కూడా రాజుల వలె తయారు చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్త వినండి ఇది. అందుకే దేవుడు నీకు భూమిని ఇస్తానన్నాడు. అబ్రహాముకు మొట్టమొదటిగా చెప్పింది ఏంటి? నువ్వు నడుచుకొని వెళ్ళు, నీకు భూమిని ఇస్తానన్నాడు. హల్లెలూయా. ఆ భూమిని ఒక్కటే మనము రియల్ ఎస్టేట్ అని పిలుస్తాం. ఇంక దేన్ని పిలవం. ఎందుకంటే జాగ్రత్త వినండి ఇది. ప్రాబ్లీ ఐఎమ్ గోయింగ్ అ లిటిల్ అహెడ్. ఐల్ ట్రై దిస్. దేనికైనా మీరు ఊహించిన దాన్ని బట్టే దానికి విలువ వస్తుంది, భూమికి తప్ప. ముందుకెళ్ళిపోయాను, తర్వాత అర్థమవుతుంది. ఆదివారం మెసేజ్ మిస్ అవ్వద్దు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నిన్ను నువ్వు చేసుకోలేవు. అర్థమైందా? నిన్ను నువ్వు రాజుని చేసుకోలేవు. అంటే నేను ఈరోజు నుంచి రాజు అంటే నువ్వు రాజు అయిపోవు. నువ్వు రాజు అయి ఉండాలంటే మొట్టమొదటిగా ఏంటో తెలుసా? రాజరికంలో పుట్టుండాలి. కొంతమందికి అర్థమైంది. రాజుని వంశంలో పుట్టుండాలి. హల్లెలూయా. నిన్ను ఎవరు తయారు చేశాడు? చప్పట్లు కూడా దేవుని స్తోత్రాలు చెల్లించండి. ఒకసారి ఆలోచించండి. దేవుడు భూమిని తయారు చేశాడు, ఫుల్గా తయారు చేసేసాడు. చెట్లు తయారు చేశాడు, సముద్రాన్ని తయారు చేశాడు, పక్షులు తయారు చేశాడు, చేపలు తయారు చేశాడు, అన్నింటిని తయారు చేశాడు. లాస్ట్ని ఎవరిని తయారు చేశాడు? మనుషుణ్ణి, నరుణ్ణి ఎందుకు తయారు చేశాడు తెలుసా? తాను తయారు చేసినటువంటి దాన్ని పరిపాలించడానికి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే నేను చెప్తా ఉంటాను ప్రతిసారి, ప్రతి ఒక్కడు నాయకుడే. హల్లెలూయా. ప్రతి ఒక్కడు నాయకుడే. నువ్వు ఏ కులంలో పుట్టావనేది కాదు, నీ యొక్క పుట్టికే రాజరకంలో పుట్టావు. హల్లెలూయా. ఈ యొక్క లోకము దాన్ని తీసేసి నీకు అబద్ధాలు నేర్పించేసింది. మనకు వచ్చినటువంటి పెద్ద సమస్య ఏంటంటే మనము సత్యాన్ని కన్నా అబద్ధాన్ని నమ్ముతున్నాము. అందుకే
ఒక అబద్ధం చెప్పి చూడండి, ఊరంతా తిరిగి వచ్చేస్తుంది 10 సెకండ్లో. ఎందుకంటే ఆ యొక్క అబద్ధము మనకి ఎంత సహజమైపోయిందంటే, అబద్ధం ఆడటము తప్పు కాదు అని చెప్పి నరులు అనుకుంటున్నారు. ఆ యొక్క అబద్ధపు ప్రపంచంలోనే బ్రతుకుతున్నాం మనం. ఎంత అబద్ధం అంటే, నేను ఇప్పుడు చెప్తున్నటువంటి వాక్యము మీ మనసు లోతుల్లోకి తీసుకోలేకపోతున్నారు. మనం అంటాము దేవుని యొక్క వాక్యం సత్యమని, మనం అంటాము దేవుని యొక్క వాక్యం నిజమని. కానీ దేవుడు భూమిని నరుడు పరిపాలించడానికి ఇచ్చాడంటే నమ్మలేకపోతాం. ఎందుకంటే ఆ యొక్క అబద్ధము మనలోకి చుచ్చుకుపోయింది, మనలోని ఒక భాగమైపోయింది. అవ్వ దేనికి పడిపోయిందంటే అబద్ధానికే పడిపోయింది. ఇప్పటికి కూడా మనం దానికే పడిపోతున్నాం. అందుకనే దేవుడు నాకు ఈ ఒక వాక్యము ఎందుకు ఇచ్చాడంటే, సత్యాన్ని ప్రకటించడానికి. హల్లెలూయా. మనము దేవుని గురించి ఎలా అనుకుంటాం తెలుసా? చెప్పనా, నిజం చెప్పనా? దేవుడు ఒక శాంటాక్లాస్ అనుకుంటాం మనం. అందుకే దేవుణ్ణి అడుక్కుంటాం. రాజుకి ఆపోజిట్. అందుకే దేవుడు అన్నాడు, యేసు ప్రభు ఆయన యొక్క ప్రార్థనలో, మీరు అడుక్కునే వాళ్ళ ప్రార్థన చేయొద్దన్నాడు. హల్లెలూయా. భూమి నుంచి పంపించేస్తారేమో నేను బయటికి, ఏం పర్వాలేదు. నేను ఎన్నిసార్లు చెప్పినా దేవుణ్ణి అడగొద్దని నువ్వు అడుగుతూనే ఉన్నావు. చెప్పానా? సత్యం కన్నా అబద్ధాన్ని నమ్మటం మనకు అలవాటైపోయింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు సంస్థానం ఉన్నంత వరకు నీవు రాజు అవ్వలేవు. కానీ దేవుడు ఆ యొక్క సంస్థానాన్ని నీకు ఆల్రెడీ ఇచ్చేసాడు, పుట్టుకతోనే ఇచ్చాడు. హల్లెలూయా. నీవు నీ యొక్క పరిధిలో నీవే రాజువే. జాగ్రత్త వినండి. రాజు అనగా దేవుని యొక్క దృష్టిలో నరులను పరిపాలించేవాడు కాదు. మనందరం అదే అనుకుంటాం. నరులను పరిపాలించేవాడు కాదు రాజు. జాగ్రత్త వినండి. ఇది ఒక రాజుకి మొట్టమొదటి కావాల్సింది ఏంటంటే ఆ భూమి. ఆ భూమిలో ఉన్న పొట్ట, చెట్టు, ఆ భూమిలో ఉన్న బంగారము, నిధులు అన్నీ కూడా ఎవరివి? రాజువే. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇది ఆ భూమిలో ఉన్న మనుషులకు కూడా దేవుడు మనుషులను పరిపాలించడు. మనుషులు ఆయన సొత్తు. హల్లెలూయా. అర్థమైందా? దిర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్. మన యొక్క ఆలోచనలో ఇది ఒక వ్యత్యాసం రావాలి మనకి. దేవుడు మనల్ని పరిపాలించడానికి ఆయన రాజు అవ్వలేదండి. మనుషులు ఆయన యొక్క సొత్తు, ఆయన స్వంత మనుషులు. ఇక్కడ ఈ యొక్క రాజుగారు ఏమనుకున్నారంటే, నేను నా యొక్క కుటుంబానికి నా భూభాగం ఇస్తానన్నాడు. హల్లెలూయా. అందుకనే ఆదికాండం మొదటి అధ్యాయం 26, 27, 28 వచనాలు చాలా ప్రాముఖ్యమని చెప్తాను. దాంట్లోనే దేవుడు ఆశీర్వదించాడు. నరుల్ని ఆశీర్వదించి భూమిని వారికి ఇచ్చేసాడు. మరి మనం ఏ విషయంలో రాజు? నీ స్వంత రంగంలో నీవు రాజువి. ఆమేన్.
నీ యొక్క స్వంత రంగంలో నువ్వు ఆ యొక్క నైపుణ్యతను సంపాదించాలి. అడుక్కునేవాడుగా ఉండొద్దు. కొంతమంది అనుకుంటారు, పక్కవాడిని చూసి అసూయ పడుతూ ఉంటాం, అరే వాడు చాలా బాగా ఆశీర్వదింపబడుతున్నాడని. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు పక్కను చూసి అసూయ పడుతున్నావంటే నువ్వు ఇంకా ఇంకా దిగజారుతావు. నువ్వు ప్రక్కవాడి యొక్క బహుమానాన్ని, తలాంతుని చూసి నువ్వు అసూయ పడుతున్నట్టయితే ఆ యొక్క తలాంతు, ఆ యొక్క బహుమానము నీకు ఎన్నటికీ దొరకదు. క్రీస్తు నీ కోసం ఎప్పుడు చనిపోయాడో తెలుసా? నీవు పాపిగా ఉన్నప్పుడే. ఒకసారి చదువుదాం రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, మనము ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. పక్కోని చూసి అందుకే నువ్వు జలస్ ఫీల్ అవ్వకూడదు. హల్లెలూయా. వాడి యొక్క పాపపు జీవితం నీకు తెలిసి ఉండొచ్చు. నువ్వు ఆ పాపపు జీవితం గురించి మాట్లాడతావు అందరి దగ్గరికి వెళ్ళి. వాడు పాపి తెలుసా? ఆ పాపి కొరకే క్రీస్తు చనిపోయాడు తెలుసా? నువ్వు ఆ యొక్క పాపపు జీవితం గురించి మాట్లాడుతున్నావంటే నువ్వు క్రీస్తుని అవమానిస్తున్నావు. సరే, మరి మన యొక్క అంశానికి వద్దాం. అక్కడికి వెళ్ళిపోద్ది. ఈ యొక్క భూభాగము అనగా ఏంటి? రాజు పరిపాలించే భాగాన్నే భూభాగం అంటాం. ఈ యొక్క రాజు పరిపాలించేటువంటి భూభాగాన్ని సంస్థానం అని పిలుస్తాం. ఏమని? సంస్థానం అని పిలుస్తాం. దాన్ని మనం రాజ్యం అని అంటాం. రాజ్యం. చూడండి, రాజ్యం వేరు, రాజు పరిపాలించే భూమి వేరు. ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. రాజ్యము లేకపోతే సంస్థానము అనగా రాజు యొక్క ప్రభావము. అర్థమైనా? రాజుని యొక్క ప్రభావము. భూమి వేరు. ఆ రాజుని యొక్క ప్రభావము ఎక్కడ చూపగలిగితే అదే రాజు యొక్క భూభాగము. ఇది చాలా ప్రాముఖ్యం. ఇది ఎందుకంటే నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను చూడండి, జాగ్రత్తగా వినండి. దేవుడు తన యొక్క భూభాగము ఏదని ఫీల్ అవుతాడో తెలుసా? ఇది ఈ శరీరం ఆయన యొక్క భూభాగము. ఈ యొక్క శరీరాన్ని ఆయన పరిపాలిస్తాడు, ఆయన యొక్క ప్రభావం చూపుతాడు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైంది మీకు? సో ఆయన యొక్క ప్రభావం నీ యొక్క శరీరం పైన ఉంటే ఆయన దాని ద్వారానే భూమి పరిపాలిస్తాడు. రాజ్యం అనగా ఆ యొక్క ప్రభావం. అందరూ చెప్పండి, ప్రభావం అని. సో ఆయన మొట్టమొదటిగా తయారు చేసినటువంటి ఆస్తి ఏంటి అంటే పరలోకము. ఏంటది? పరలోకం. మొట్టమొదటిగా ఆయన తయారు చేసింది పరలోకము. పరలోకము తయారు చేసిన తర్వాతే ప్రతిదాన్ని తయారు చేశాడు. సో ఎప్పుడైతే దేవుడికి ఇంకా రాజ్యం కావాలో, రాజ్య విస్తరణ చేయాలని చెప్పి ఆశపడతాడో, ఆయన రాజ్యమును సృష్టిస్తాడు. అర్థమైందా? మళ్ళా పోరాటం చేయడు. హల్లెలూయా. ఆయన సృష్టిస్తాడు. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చూద్దాం మనం. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు. ఎవరి యందు? క్రీస్తు యందు. చదవండి. సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. అర్థమైనా? ఏమేమి సృజింపబడిందో ఒకసారి నేను మీకు లిస్ట్ ఇస్తాను. జస్ట్ ఒకసారి చూడండి. ఆకాశం అందున్నవి అంటే ఆకాశం, ఆకాశం లోపలుండి. నెక్స్ట్ భూమి, భూమి లోపలుండేవి. తర్వాత దృశ్యమైనవి అంటే కనిపించేవి, కంటికి కనిపించేవి. అదృశ్యమైనవి అంటే కంటికి
కనబడనివి సింహాసనములు. అంటే ఏవై? సింహాసనములు, కంటికి కనబడినటువంటి సింహాసనములు, ప్రభుత్వములట. ఏంటి ఏంటండి? ప్రభుత్వములు. చూడండి, ప్రభుత్వము ఇది చాలా ప్రాముఖ్యము. కొంతమందికి ఆయన గడ్డం ఆయన ఇష్టం ఉన్నాడు, కానీ ఆయన నియమించింది ఎవరు చెప్పండి? హల్లెలూయా. అర్థమైనా? నీకు అతను ఇష్టమున్నా లేకపోయినా నువ్వు గౌరవించాల్సిందే. అది విషయం. ప్రభుత్వములైనను ప్రధానులైనను. నీకు కొంతమంది నీ బాసులు నీకు ఇష్టం ఉండదు. కొంతమందికి ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? అది ఎందుకు? అక్కడ ఆయన నిర్మించింది ఎవరు? నియమించింది ఎవరు? నువ్వు ఆయన ద్వేషిస్తున్నావంటే ఏమవుతుందో చెప్పనా? పవర్లో ఉన్నారు కదా, వెంటనే క్యాచ్ చేసేస్తారు ఇలాంటివి. దేవుని యొక్క నిర్ణయాల్ని నువ్వు ద్వేషిస్తున్నట్టు. హల్లెలూయా. అర్థమైందా? చాలా ప్రాముఖ్యం ఇది. అంటే వారు ఏమైనా మాట చెప్తే నీ కోరికలు ఎన్నున్నా దాన్ని ఏం చేయాలి? అని చేయాలి. అది హల్లెలూయా. ఇంకా చదవండి. అధికారములైనను. అధికారము అని ఉంది అక్కడ, అధికారులు అని లేదు. అధికారము అనగా ఏంటో తెలుసా? అది స్థాయి, ఆఫీస్. అధికారులు అంటే ఆఫీసర్. సో ఇప్పుడు చూడండి, ఆ ఆఫీస్లో నువ్వు గాడిదని పెట్టినా ఆ గాడిదకి నువ్వు సెల్యూట్ కొట్టాల్సిందే. ఎందుకంటే కొంతమంది గాడిదలు అనుకుంటారు, కొంతమంది బాసుల్ని. ఎందుకు? అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా దేవుడు ఎవడో? చాలామంది దేవుడిని చాలా చాలా ఒక బాక్స్లో పెట్టేస్తారు. ఏంటి ఆ బాక్స్ చెప్పనా? మంచి బంగారపు సింహాసనం, ఇటు దేవదూతలు ఇటు దేవదూతలు, కెరూబులు. దేవదూతలన్నీ ఏం చేస్తాయి? దేవదూతలు వాళ్ళ ఇమాజినేషన్ ప్రకారం హల్లెలూయా అని పాట పాడుతాయి అంటారు. ఏం చేస్తున్నాడు దేవుడు? దేవుని యొక్క పని చూసారా మీరు? ఈ భూలోకం గురించి చెప్తున్నాను ఇంకా నేను. హే, దేవుడిని అనుకున్నవాడు కాదు, దేవుడు వేరు. హల్లెలూయా. తెల్ల గడ్డం వేసుకొని, తెల్ల మెరిసిపోయిన జుట్టు వేసుకొని, తెల్ల బట్టలు, నా ప్రియ సహోదరి, నా బిడ్డ గెడ్డ ఏం పిల్లడైనా. ఎందుకో తెలుసా? అధికారులను నియమించే ప్రాసెస్లో బిజీగా ఉంటాడు ఆయన. కొత్త సూర్యుడిని, కొత్త చంద్రుడిని తయారు చేసే పనిలో ఉంటాడు ఆయన. కొత్త భూములు నిర్మించే పనిలో ఉంటాడు ఆయన. కొత్త లోకాలను సృష్టించే పనిలో ఉంటాడు ఆయన. కొత్త నక్షత్రాలను తయారు చేసే పనిలో ఉంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నేను చెప్తాను, ఒకసారి క్యాచ్ చేయగలిగితే చేయండి. బట్ ఐ థింక్ ఇట్స్ ఆల్సో బియాండ్. దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే, దేవుడు ఆది అందు ఒక శబ్దం ఉండెను అని ఉంటుంది. ఆ యొక్క శబ్దము రోజు రోజుకి శక్తివంతంగా అయిపోతుంది. రోజు రోజుకి ఆ శక్తి పెరిగిపోతుంది, తగ్గదు,
పెరుగుతుంది. ఎందుకంటే ఆయన ఇంకా బిడ్డల కంటానే ఉన్నాడు. కాబట్టి అందరూ చెప్పండి, దేవుడు మతపరమైన వాడు కాదు. హల్లెలూయా. కొంతమంది అంటూ ఉంటారు, దేవుడు నా కోసం పోరాటం చేస్తాడని. మనం కూడా రాసేస్తుంటాం పాటలు. అరే, నీ కోసం పోరాటం చేయడం ఏంటి గాడిద గుడ్డు, ఆయన సృష్టిస్తాడు కావాలంటే. అర్థమైనా? లాస్ట్కి లూసిఫర్తో కూడా పోరాటం చేయలేదు ఆయన. కొంతమంది అనుకుంటారు దెయ్యాన్ని ఓడించాలి, దెయ్యాన్ని ఓడించి. హే, ఫైట్ ఏమైంది చెప్పనా? పరలోకంలో చెప్పాను ఆల్రెడీ మీకు. దేవుడు అంటున్నాడు, సాతాను వచ్చాడు దేవుడి దగ్గరికి, నాకు సింహాసనం కావాలన్నాడు. సింహాసనం కావాలా? హే మైక్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ అన్నాడు. ఓకే సార్ అన్నాడు. కత్తి తీసే లోపంట, మైక్ అంటే ఎవరు అనుకుంటున్నారు? మిక్కాయలు దోత. ఆ మైకులు ఇలా కత్తి తీసేలోపు ఆ సాతానుగాడు వచ్చి భూమి మీద పడిపోయాడట. యెషయా చదివండి, శుభ్రంగా దొరికేస్తుంది మీకు ఎక్కడో దగ్గర. చదవకే మనకి ఇదంతాను. ఆయనకి సైన్యం ఉంటుంది, ఆయన ఎందుకు యుద్ధం చేస్తాడు? మైకులు పంపిస్తాడు. హల్లెలూయా. సొదొమ గొమొర్రాని అంత పెద్ద పట్టణాన్ని నాశనం చేయడానికి ఎంతమంది వచ్చారు? ఎంతమంది చెప్పండి గట్టిగా? ఇద్దరు దూతలు, అంతే. ఇద్దరు ఒక పట్టణాన్ని నాశనం చేసేసారట. ఆలోచించి ఒకసారి దేవుడి గురించి. హల్లెలూయా. యేసుప్రభు అంటాడు కదా అతనితో, ఆ పిలాతుతో, హే నా సైన్యాన్ని పిలిచానంటే మామూలుగా ఉండదు మరి, కానీ ఎక్కడి నుంచి కాదు నా సైన్యం, లైట్ తీసుకో. సరే నాకేం పాపం తెలియదు, వెళ్ళిపో అంటాడు. హల్లెలూయా. ఐ అండర్స్టాండింగ్ గాడ్. నువ్వు దేవుడిని చాలా మతం ఎక్కించేసుకున్నావు నీ మైండ్లో. దేవుడు అంటే యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ దేవుని యొక్క దృష్టిలో మతం లేదు. ప్రార్థన మనం ఒక రీతిగా చేస్తేనే ప్రార్థన అప్పుడే వింటాడు దేవుడు. నువ్వు మాట్లాడితే వింటాడు, అదే ప్రార్థన. దేవుడు ఎంత సహజమైనటువంటి వాడంటే ఆ యొక్క సహజాన్ని నువ్వు నమ్మలేకపోతున్నావు. ఏంటి ఇదే దేవుడని? దానికి నువ్వు మంత్రాలు తయారు చేస్తావు, పూజలు తయారు చేస్తావు. ఒక ఉదాహరణ చూపిస్తాను. ఆయనకి డబ్బులు కావాలంటే ఏం చేశాడు? గాడిది కావాలని ఒకరోజు. మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి 3వ వచనం చదవండి, 2వ వచనం చదవండి. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిది పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని వచ్చేయండి అన్నాడు. శిష్యులకి చెప్తున్నాడు యేసయ్య, వెళ్ళండి, గాడిద కావాలి, ఊరేగల కదా గాడిద కావాలంటాడు. ఇప్పుడు చూడండి 3వ వచనం. ఎవడైనా మీతో ఏమైనాను అనిన ఎడల ఎవరికి కావాలి? అక్కడ వాడిన పదం ఏంటి? ఇది యేసుకు కావాలని చెప్పాడా? ఎవరికి కావాలి? ప్రభు అంటే ఎవడో తెలుసా? రాజ్యాన్ని పరిపాలించేవాడిని ప్రభు అని పిలుస్తారు. ఆయన అప్పటికప్పుడు గాడిదని తయారు చేసాడు కావాలంటే. హల్లెలూయా. అర్థమైంది ఇప్పుడు దేవుడు అంటే ఎవడో? చూడండి, ఇంకా ఉంది అక్కడ. అవలే, ప్రభువునకు కావలసి ఉన్నవి అని చెప్పవలెను. వెంటనే చెప్పేశాడు. అలాగే అడిగితే వెంటనే చెప్పాడు. వెంటనే అతడు వాటిని తోలిపెట్టినని చెప్పి వారిని, అంటే అక్కడ అడిగాడు ఒకడు, ఎవరి కోసం? ప్రభు కోసం.
తీసుకెళ్ళిపోతే అన్నాడు. నీకు కావాల్సింది కూడా ఎక్కడో ఎవరి దగ్గర ఉంది. ఎవడు పెంచుతున్నాడు దాన్ని. సమయం వస్తే అది వస్తుంది నీ దగ్గరికి. హల్లెలూయా. ఇది చాలా నిజం. అందుకనే నువ్వు అడుక్కోవడం మానేయాలి. హల్లెలూయా. మనకి అర్థం కాని విషయం ఏంటంటే, ఈ ఇల్లు నాది, ఈ కారు నాది అనుకుంటాం. హే కాదు, నీ ఇల్లు ప్రభువుదే, నీ కారు ప్రభువుదే. ఆమేన్. నీ కలిగి ఉన్నటువంటి ఊపిరి, నీ యొక్క ఊపిరి ఎవరిది? నీ యొక్క జీవితంలో నువ్వు విజయం చూడాలనుకుంటే నువ్వు ఈ యొక్క ఫిలాసఫీని ఫాలో అవ్వు. ఏ ఓటమి రాదు నీకు. హల్లెలూయా. నా జీవిత రహస్యం అది. అందుకే ఎవరికైనా డబ్బులు కావాలంటే ఇచ్చేస్తాను, ఎవరికి నేను సాయం చేయాలి చేసేస్తాను. నాయి కాదయ్యి, నాదే డబ్బులు అంటే ఇచ్చేస్తాను వెంటనే. ఎవరివయ్యి చెప్పండి, ఎవరివి? నువ్వెందుకు ఆపుతున్నావు? కొంత పట్టుకునే ఉంటారు, నాది నాది. ఎంతకాలం? ఆదివారం చెప్తాను. పాయింట్ ఏంటంటే, నువ్వు దేనికోసం ప్రార్థన చేస్తున్నావు అది ఆల్రెడీ దేవుడికి ఇచ్చేసాడు. సమయం కోసం వెయిట్ చేస్తున్నాడు. గాడిది స్టోరీ ఒకసారి ఆలోచించండి, మీకు అర్థమవుతుంది. దాన్ని నేను చెప్పను. ఇంకొక సంఘటన, దేవుడు డబ్బులు అవసరమైంది. ఒకరోజు వెళ్ళాడు, చేప ఉంటుందా, చేప నోట్లు తీసుకొచ్చేమ్మా అంటాడు. ఎవరు పట్టుకొచ్చారు? చేప పని చేస్తుందా? చేప డబ్బులు సంపాదిస్తుందా? యేసయ్యకి కావాలంటే సృష్టిస్తాడు. హల్లెలూయా. మీరు ఈ పాయింట్ని మీరు మీ మనసులో పెట్టుకోవాలి, మీరు అర్థం చేసుకోవాలి. దాన్ని మీకు కావాలంటే మీరు ఏం చేయాలి? చెప్పండి. మనం చేసేది ఏంటి తెలుసా? అడుక్కుంటాం. అడుక్కోకరా, సృష్టించంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నీలో పారేది కూడా ఆయన ఇచ్చిన రక్తమే. ఆమేన్. అందుకే కదా రాజరికంలో పుట్టామని చెప్తున్నాను. హల్లెలూయా. ఎవడి రక్తమైనా రంగు మారిందా? లాస్ట్కి ప్రవహించే గాడిదలో కూడా ప్రవహించేది ఏ రక్తం? చెప్పండి, దేవుడి రక్తం. ఆమేన్. నీ కోసం కొన్ని విషయాలు ఆయన పెట్టుంచుతాడు. సమయం వస్తే ఇస్తాడు. నీ ప్రవర్తన చూసి, నీ యొక్క మేనేజీరియల్ స్కిల్స్ చూసి. 5 తలాంతుల స్టోరీ గుర్తుందా? ఇప్పుడు చెప్పండి, ఆదివారం చెప్తాను. 1 తిమోతి గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు ఘనతయు. ఆమేన్. ఫస్ట్ ఇదేంటి? స్టార్టింగ్ ఏంటి అది? సకల యుగములలో. ఎవడు రాజు? వాడే. హల్లెలూయా. అందుకే ఆయన్ని రాజు అని పిలుస్తాం. అర్థమైంది? ఇప్పుడు రాజుల రాజు అంటే ఆ రాజు మీద రాజు అనమాట. ఈయన మహారాజు. ఇప్పుడు చూడండి ఇంకోటి, మన దేవుడు ఎటువంటి వాడో 1 తిమోతి 6:15-16 చూద్దాం. శ్రీమంతుడు అంటే ఎవరండి?
శ్రీమంతుడు అంటే మనకి ఇప్పుడు ఏమైపోయింది? ఆ మహేష్ బాబు శ్రీమంతుడు అయిపోయింది కదా. అసలు శ్రీమంతుడు అనే మాటకి అర్థం కూడా తెలియదు మనకి. శ్రీమంతుడు అంటే బ్లెస్డ్, దీవింపబడినటువంటి వాడు. హల్లెలూయా. శ్రీమంతుడును అద్వితీయుడనగు సర్వాధిపతి, రెండు వేరే వేరే వర్డ్స్ కాదు. అద్వితీయుడగు అంటే అద్వితీయుడు అంటే ఏంటో తెలుసా? తెలుగు క్లాస్లో కూర్చోండి ఇప్పుడు కాసేపు. అద్వితీయుడు అంటే ఆయనని పోలినటువంటి వాడు ఇంకోడు లేడు. యునీక్. ఎవడు? అద్వితీయుడగు సర్వాధిపతి. ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆ యూనిక్ పర్సన్. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆ కనబడినటువంటి వాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆ దీవింపబడినటువంటి వాడు. హల్లెలూయా. అదండి మన దేవుడు అంటే. ఇంకా చదవండి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. అంటే అమరత్వం అంటే చావు లేనటువంటి వాడు, మరణము లేనటువంటి వాడు. హల్లెలూయా. చూడండి, ఆయన మాత్రమే వసిస్తున్నాడట. ఎక్కడ? ఎక్కడ? సమీపింపరాని తేజస్సులో. ఈ మాట మనకు అర్థం కావాలి. చాలా థియాలజీ ఇస్తున్నాను ఈరోజు మీకు. సమీపింపరాని తేజస్సు అంటే ఏంటో చెప్పనా? మనం సూర్యుడి దగ్గరికి వెళ్ళగలమా? సూర్యుడి దగ్గరికే వెళ్ళలేము. ఆయన యొక్క తేజస్సు, ఆయన సూర్యుడిని తయారు చేసేటంటే ఆయన తేజస్సు ఎట్టి రీతిగా ఉంటుందో ఆలోచించు. హల్లెలూయా. చదవండి ఆయన గురించి ఇంకా. మనుషులలో ఎవడును, మనిషిగా ఉంటే నువ్వు చూడలేవు. అర్థమైనా? మనిషిగా ఉంటే చూడలేవు. మనుషులలో ఎవరు వాడిని ఆయన్ని చూడలేడు. ఎవడును చూడనేరడు, చూడలేడు, చూడలేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఏం ప్రభావం అండి? దేవుని యొక్క రాజ్యానికి అంతు లేదు అనేటువంటి మాటకి ఇది చాలు. శాశ్వతంగా ఉండిపోతుంది ఆయన యొక్క ప్రభావం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఇప్పటివరకు నువ్వు అనుకున్నటువంటి మతపరమైనటువంటి వాడుగా ఉన్నాడా? పోలే. అన్నీ పోయాయా? అన్నీ గాన్ విత్ విండ్. హల్లెలూయా. నా ప్రయత్నం అదే, అన్నీ పోవాలి మనకి. ఆ దరిద్రపైన ఆలోచనలన్నీ పోవాలి దేవుడి గురించి. ఆఖరిగా రాజుల నియమాలు నేను కొన్ని చెప్పి ముగిస్తాను. రాజుల నియమాలు. ఆయన రాజు కదా. సో ఈ రాజు నీవు పాడి డ్యాన్స్ వేస్తే ఆనందించడు. జాగ్రత్త వినాలి. ఈ రాజు నువ్వు పాడి డ్యాన్స్ వేస్తే ఆనందించడు, నువ్వు ఆయనలాగా జీవిస్తే ఆనందిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఆయనలాగా జీవిస్తేనే ఆనందిస్తాడు. అందుకే కొంతమంది ఉద్రేకంతో ఆదివారం వచ్చి చప్పట్లు కొట్టేసి హల్లెలూయా హోసన్నా అని పాడేస్తారు. దాన్ని చూసి దేవుడు ఆనందిస్తాడు అనుకుంటారు చాలామంది. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ దేవుడికి కావాల్సింది ఏంటో తెలుసా? సోమవారం నుంచి శుక్రవారం వరకు ఏం చేస్తున్నావు బాబు అని అడుగుతాడు. హల్లెలూయా. అదే దేవునికి కావాల్సింది. ఆయన నిరంతరం పనిచేస్తూ ఉండేవాడు. దేవుడు, నువ్వు చెప్పాలి, దేవా నా యొక్క సమయం నీకు ఇచ్చేస్తాను, నా యొక్క బలం నీది, నా యొక్క డబ్బు నీది, నా యొక్క ఆస్తి నీది, నా యొక్క ఆలోచనలు నీవి, నేను ఏ పాటి వాడిని, నువ్వు ఇస్తేనే కదా నేను అనుభవించేది. హల్లెలూయా. ఈ యొక్క నియమాలు చూద్దాం. మొట్టమొదటి నియమం, న్యాయానుసారమైన యజమానులు. రాజులు
భూమి యొక్క నిజమైన యజమానులు వారు దొంగతనము అది పాయింట్. ఏం చేయరు? నువ్వు దొంగతనం చేస్తే నువ్వు రాజువా దొంగవా? ఏది దొంగతనం చేసినా, ఏదైనా, పక్కోడి కీర్తిని దొంగతనం చేసినా, పక్కవాడి భార్యని దొంగతనం చేసినా, పక్కవాడి యొక్క డబ్బుని రూపాయి దొంగతనం చేసినా దొంగతనమే అది. రాజులు నిజమైన వారసులు, హల్లెలూయా, నిజమైన యజమానులు. ఈ యొక్క రాజులు చెప్పాను ఇందాక, రాజరికంలోనూ పుట్టేస్తారు. వారు పుట్టుకతోనే రాజులు, హల్లెలూయా. రాజులు రాజుల కుటుంబంలో పుడతారు. రెండవ నియమం, వారి భూభాగములో ఉన్న ప్రతిదీ, తన భూభాగంలో ఎవడైతే ఉంటాడో అది అంతా రాజుదే. అందుకే వాడి భూభాగంలో ఉన్న ప్రతిదీ వాడిదే, హల్లెలూయా. కీర్తన గ్రంథం తీయండి, కీర్తన గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనం చదువుదాం ఒకసారి. వచ్చేయాలి బట్టి ఈ పాటికి. ఇది వస్తే మన మైండ్ మారిపోతుంది. చూడండి, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను, హల్లెలూయా హల్లెలూయా. ఇది బట్టి వచ్చేయాలి అందరికీ. ఏంటి ఇప్పుడు చెప్పండి? కీర్తన గ్రంథము 24:1, భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసులు యెహోవాయే, హల్లెలూయా. అవన్నీ కూడా యెహోవావే. అందుకనే రాజులు ప్రజల్ని ఏలరు, ప్రజలు వారి సొత్తు, హల్లెలూయా. ప్రజలు వారి సొత్తు. ఆ భూభాగంలో ఉంటారు కదా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఆలోచన మన యొక్క మనసులో పెట్టుకుంటే మన యొక్క ఆలోచన విధానం మారిపోతుంది. మీరు మీ యొక్క బంధకాల నుండి విముక్తి చెందుతారు, హల్లెలూయా. మీరు మీకున్నటువంటి ఆ యొక్క దుర్నీతిని పోగొట్టుకుంటారు. మన దేవుడు అంటే ఈయన మన దేవుడు. ఇది ఒక చిన్న క్లుప్తంగా మీకోసం తయారు చేసిందే. ఇంకా నా దగ్గర ఒక 47 పేజీలు ఉంది దేవుడు ఎవరనేది. ఇది ఎన్ని పేజీలు అంటే 8 పేజీలు చెప్పాను మీకు ఇప్పుడు అంతే. ఇంకా ఇది కాకుండా 47 పేజీలు ఉంది. దేవుడు ఎవరు, కొన్ని విషయాలు మీకు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, నమ్మలేరు యాక్చువల్లీ. అందుకే ఎప్పుడే చెప్పాను, తర్వాత చెప్తాను. మన లెవెల్ కూడా పెరగాలి, మన యొక్క ఆలోచన స్థాయి పెరగాలి. ఇప్పుడే నేను మీకు హెవీ వెయిట్ ఇచ్చేసానంటే మీరు పడిపోతారు, ఎత్తలేరు దాన్ని, ఆశ్చర్యపోతారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు కలిగిన సమయము, నీకు కలిగినటువంటి ఆస్తి, నీకు కలిగినటువంటి బలము, నీకు కలిగిన సమస్తము దేవునివే ఇచ్చేది, దేవునివే, హల్లెలూయా. అందుకే ఆ యొక్క చిన్నగా అయిపోద్దు. నువ్వు ఎప్పుడైతే ఇది నాది అని అనుకుంటావో అది నువ్వు చిన్నగా అయిపోతావు. ఇది దేవుని యొక్క భూమి, ఆమేన్. ఇప్పుడే చదివాం కదా, భూమియు దాని సంపూర్ణతయు అంటే ఏంటి? భూమిలో ఏదైతే ఉన్నదో, భూమి లోపల ఉండేది, భూమి పైన ఉండేది, భూమి మీద ఉండేది, సంపూర్ణత. లోకమును అంటే ఆలోచించండి, లోకం వేరు, భూమి వేరు. లోకం అంటే మన లోకం, నీ లోకం, నీవు. ప్రతి ఒక్కడు ఒక్కొక్క లోకంలో ఉంటాడు. ఇది వద్దులే ఇప్పుడు, ఓకే. నీ లోకము దాని నివాసులు యెహోవాయే, హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మనం బైబిల్ దీన్ని బట్టి చదవాలి, అప్పుడు మనకు అర్థమవుతుంది.
ఇప్పటి వరకు మీకు బైబిల్ ఎందుకు అర్థం కాలేదంటే మీరు బైబిల్ని ఒక మతపరంగా చదివారు. ఒక మెథడిస్ట్ గానో, ఒక లోదరన్ గానో, ఒక పెంటుకాస్టల్ గానో, లేకపోతే క్యారిస్మాటిక్ గానో, లేకపోతే అర్థం పర్థం లేనటువంటి ఈ యొక్క వర్గాలు ఆ మైండ్ సెట్తో చదివాం. ఆ మైండ్ సెట్తో చదవద్దు, అర్థం కాదు మీకు బైబిల్. నేను రాజుని యొక్క కొడుకుని, రాజు కుమార్తెని అని చెప్పి చదవండి. అప్పుడు బైబిల్ మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. అప్పుడు దేవుడు చెప్తున్నటువంటి పదాలు మనకు అర్థమవుతాయి. రాజ్యము, ఇది రాజ్యము. అందరూ చెప్పండి, రాజ్యము. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, నీవిచ్చినటువంటి యొక్క జ్ఞానము, నీవిచ్చినటువంటి యొక్క ఆలోచన, దేవా నీకు వందనాలయ్యా. దేవా, ఈ యొక్క మర్మాలను మాకు తెలియపరిచినందుకు వందనాలు. అర్థం చేసుకునే మనసును మాకు దయచేసినందుకు వందనాలు. దేవా, ఈ యొక్క సంఘంలో ఎవరెవరైతే కూడి ఉన్నారో వీరందరికీ నైనా నీ యొక్క ఆలోచనను, నీ యొక్క అర్థమును దయచేసినందుకు వందనాలు యేసయ్యా. దేవా, ఈ యొక్క ఫౌండేషన్ని మేము తీసుకొని, ఈ యొక్క ఫౌండేషన్ బట్టినైనా మేము ఇంకా నిన్ను గురించి తెలుసుకోవడానికి సహాయం చేయము యేసయ్యా. నీ యొక్క రాజ్య వారసులుగా మమ్మల్ని తయారు చేసినందుకు, నీ యొక్క రాజ్యంలో ఒక భాగముగా మమ్మల్ని తయారు చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము రాజా. యేసయ్య, యొక్క సాయంకాలం వేళ వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించు. నీవు వారిని దర్శించమయ్యా. ఒకసారి నీవు దర్శించినటువంటి సంఘటన వారు గుర్తించేలాగిన సహాయం చేయము దేవా. నీ యొక్క జ్ఞానము, నీ యొక్క తెలివిని వారికి దయచేయము. ఇంకా మెరుగుపరిచేటట్టు, ఇంకా అర్థమయ్యేటట్టు నీవు సహాయం చేయము. యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్. వందనాలు. ఈ ఆరాధన మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్, వాక్యాలు, పాటలు వినడానికి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. యూ కెన్ ఆల్వేస్ ఫాలో us on Facebook and Instagram. Our Facebook and Instagram handles NLI 777 and Ernest Mohanty. Thank you.